ఏడుకొండల వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాడు ఎవ్వడు కూడా బతికి బట్టగట్టిన దాఖలాలు లేవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి కొత్తగా హిందువులను టార్గెట్ చేసి నీచమైన రాజకీయం మొదలు పెట్టారు. హిందూ దేవాలయాల మీద విషం చిమ్ముతున్న హిందువులను కించపరిచే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. బద్ద హిందూ వ్యతిరేకి అంటానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో హిందూ దేవాలయాలకి అన్య మతస్థులని చైర్మన్ గా నియమించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది, వైసీపీ ప్రభుత్వాన్ని. ఒక భూమన కరుణాకర్ రెడ్డి అన్యమతస్థుడు, వైవి సుబ్బారెడ్డి అన్యమతస్థుడు. ఈ వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్లుగా పనిచేశారు. వీళ్ళు అన్యమతస్థులు అయి కూడా చైర్మన్లుగా నియమించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే జగన్మోహన్ రెడ్డికి హిందువుల మీద ఎటువంటి గౌరవం ఉంది, హిందూ దేవాలయాల మీద ఎటువంటి గౌరవం ఉంది, హిందూ దేవుళ్ళ మీద ఎటువంటి గౌరవం ఉంది అనడానికి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. గత ప్రభుత్వంలో వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి చేసిన స్కామ్లన్నీ కూడా ఈ ప్రభుత్వంలో ఉన్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఒక్కొక్కటిగా వెలికి తీసి ప్రజలందరికీ విడమర్చి చెప్పే ప్రయత్నం చేస్తుంటే వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా బిఆర్ నాయుడు గారి మీద ఎదురుదాడి చేస్తూ, ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ, తిరుమల తిరుపతి దేవస్థానం మీద విషం జిమ్ముతూ పచ్చి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి హయాంలో తిరుమల సెంట్రిక్ గా కొన్ని లక్షల కోట్ల రూపాయల స్కాములు జరిగాయి. వైవి సుబ్బారెడ్డి హయాంలో, భూమన కరుణాకర్ రెడ్డి హయాంలో విచ్చలవిడిగా దర్శనం టికెట్లు 10,000కు ఒక దర్శనం టికెట్లు, సేవలైతే 1,00,000 రూపాయలకి టికెట్లు అమ్ముకున్న వ్యక్తులు వైసీపీ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి. ఇవన్నీ కూడా బయటికి తీసి బిఆర్ నాయుడు గారు ప్రజలకు విడమని చెప్పే ప్రయత్నం చేస్తుంటే బిఆర్ నాయుడు గారు క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నారు. ప్రభుత్వం మీద విషం జిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం మీద విషం జిమ్ముతున్నారు. గోశాలలో ఏదో జరిగిపోయిందని చెప్పి అబద్ధాలు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత దరిద్రపు బతుకు ఎందుకు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. కులాల మధ్యలో కుంపట్లు పెడతావు, మతాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొడతావు, మతాలను గౌరవించవు. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం మీద మీరు చేస్తున్న విష ప్రచారానికి తగిన మూల్యం చెల్లించుకుంటారు. ఈ రోజు కూడా వైవి సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి